హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా ఇదైతే నిన్న తిరుమలలో గరుడ సేవ కదండీ! పౌర్ణమి రోజు గరుడ సేవని చాలా విశేషంగా చేస్తారు. పౌర్ణమి రోజు చంద్రుడు ఆ చివర లోపల కనిపిస్తున్నారు చూడండి. ఆ చంద్రుడిని చూస్తే గరుడ వాహనంతో ఊగిరేగుతున్న స్వామివారిని చూస్తే చాలా మంచిదంట. అందుకే ఎప్పుడూ గరుడ వాహనాన్ని పౌర్ణమి రోజునే చేసి ఇలా ఊరేగుతారు. మాడవీధుల్లో స్వామివారిని గోవిందా 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 అంటూ భక్తజనాలతో ఘంటానాదంతో ధ్వనిస్తూ గోవిందుని స్మరించుతూ మాడవీధులు పురవీధుల చుట్టూ ఊరేగుచున్న స్వామివారిని దర్శించుకుంటూ ఇలా హారతులిస్తూ భలే బాగుంటుందండి తిరుమలలో అయితేను. ఇంకా ఇదైతే మన ఛానల్కి 1,00,000 వ్యూస్ వచ్చిందని మెసేజ్ పంపించిందండి యూట్యూబ్ అయితే. ఇంక ఇదైతే 17.6 ల్యాక్ వ్యూస్, 7.6 ఏమో వాచ్ అవర్ వచ్చింది. ఇంక ఇదే సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ ధన్యవాదాలండి. ఇంక ఇదైతే పాలు కాగుతున్నాయి. ఇడ్లీ పిండిని దోసగా వేసుకున్నాము ఇవాళ. ఇంక ఇదైతే రేపటికి బియ్యము, పప్పు, కొంచెం మెంతులు, కొంచెం బ్రౌన్ రైస్ కలిపి నానబెట్టుకున్నాను. దోసల పిండికండి ఇది. ఇంకా కూర ఇంకా వేడిగా రైస్ అయితే ఉడుకుతుంది. కొంచెం అన్నం ఉంటే వేడవుతుందని గిన్నెలో వేసి దాంట్లో పెట్టాను. ఇదైతే ఎగ్ని ఫ్రై చేసుకున్నాము. కూరగాయలు ఏమీ లేవు కదా అనేసి ఇంక ఎగ్ ఫ్రై చేసేసాను. సండే చికెన్ వండవా నానమ్మ అంటుంది మా మనవరాలైతే. డాడీ లేడు కదా అని ఎగ్ కూర వండేసానని చెప్పాను. కొంచెం నిన్నటి సాంబారు, ఇదైతే మజ్జిగ, కొంచెం పెరుగు ఉంది. ఇదేనండి ఇవాల్టికి వంట అయితే. ఇంక ఇదైతే వాళ్ళమ్మ అన్నం తినిపిస్తూ పిల్లల్ని పెయింటింగ్ వేసుకుంటున్నారండి. నిన్న ఒక పెయింటింగ్ వేశారు, ఈరోజు ఒక పెయింటింగ్ వేశారు. బాగానే వేసుకుంటున్నారు. పెన్నులు స్కెచ్ పెన్నులు అయితే బర్త్డేలు గిఫ్ట్గా వచ్చినాయి. చాలా బాగున్నాయండి. స్మూత్గా కలర్ పెయింటింగ్ వేయడానికి ఈజీగా ఉన్నాయి, స్మూత్గా జరుగుతున్నాయి. అంతకంతగా టెక్నాలజీ పెరిపోయి కొత్త కొత్త మోడల్స్ వచ్చేస్తున్నాయండి అన్నీను. ఆ పెన్నులు ఇంట్రెస్ట్తో పెయింటింగ్ రోజుకొకటేసి ఆ పెన్నులు అయిపోయే వరకు వీళ్ళు నిద్రపోరు ఇంకా. పిల్లలు అంతే కదండి. ఇంక ఇదైతే అన్నీ పెట్టుకోవడానికి ఒక ఫైల్ కొన్నారు. ఆధార్ కార్డులు పిల్లలవి అవి ఇవి అక్కడ ఇక్కడ పడిపోతున్నాయని ఫైల్ తీసుకురమ్మంటే తీసుకొచ్చారు. ఫైల్ అయితే బాగానే ఉంది, జీన్స్ క్లాత్తో ఉంది. అన్ని ఆధార్ కార్డులు ఫైల్లో పెట్టేశాము. ఈ చాక్లెట్ బాక్స్ అయితే లావా బిస్కెట్స్ అంటండి. ఒక బ్రాహ్మ లాంటి అనురాధ ఆంటీ గారు సమన్వితకి ఇచ్చారు తినమని. మన ఊరు వెళ్ళినప్పుడు అప్పటి నుంచి దాచిపెట్టి ఈ బాక్స్ అయితే ఇవాళ తీసి ఇచ్చేసాను. ఒక్కొక్కటి తీసి తింటున్నారు. బిస్కెట్ లోపల చాక్లెట్ క్రీమ్ ఉండి బిస్కెట్లు బాగానే ఉన్నాయండి టేస్టీగా. ఇంకా మిగిలిన ఇవి కలాకండ స్వీటు, ఇంకా 4 సున్నుండలు ఉంటే అవి కూడా టేబుల్ మీద పెడితే పిల్లలు ఈరోజు సండే కదా తింటారు అనుకుని పెట్టేశామండి. ఇంకా బాయ్ అండి. ఇవాళకి ఇదేనండి, ఉంటాను.